దయచేసి గమనించగలరు. నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం కుక్కుటి శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు కలర్ ఐడెంటిఫికేషన్ గురించి చెప్తున్నానండి. మీకు రంగులు కూడా చూపిస్తాను అనమాట. ఏ రంగు కోడ్ని ఏమని పిలుస్తారు, ఏ కోడ్లో ఎన్ని రంగులు ఉన్నాయి, ఏ రంగుల్ని ఏ టైంలో ఎంచుకోవాలి, ఏ వంతుల్లో చూసుకోవాలనేది చెప్తానండి. నేను చెప్పే ముందు ఎప్పుడు చెప్పేదండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక మొదటగా డాగలు చూద్దామండి, డాగ రంగులు చూద్దాం అనమాట. మనం డాగ రంగు చూస్తే ఫస్ట్ ఇమేజ్ ఉంది చూడండి, ఫస్ట్ ఫోటో, అది కోడి డాగ్ అండి. కోడి డాగ్ అంటే మనకి కోడికి డాగ్కి వంతున్నప్పుడు వేసుకోవాలండి. కోడికి డాగ్కి వంతు, లేదా డాగ్కి కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మనకి ఉపయోగపడుతుందండి. ఈ కోడి డాగ్ని ఎలా చూసుకోవాలి అంటే, మొత్తం ఎరుపుగా ఉంది చూడండి, కోడి మొత్తం ఎర్రగా ఉంది, ఎరుపు మీద తోకలో తెలుపు ఉంది, అంటే కోడి చూపు ఉందన్నమాట. అలా తోకలో కానీ రెక్కలో కానీ ఈక ఎత్తితే ఈక లోపల కానీ తెలుపు ఉంటే అది కోడి కింద వస్తుంది అనమాట, ఎర్రగా ఉన్న కోడి. ఆ కోడి చూపు ఉంటే మనం కోడి కింద లెక్కేసుకోవాలన్నమాట. అంటే డాగ చూపు ఉంది, తర్వాత కోడి చూపు కూడా ఉంది కాబట్టి మనం కోడి డాగ్ అని పిలుస్తున్నాం అన్నమాట. దీన్ని కోడికి డాగ్కే ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఇక తర్వాత డాగ పోలా అండి, రెండవది వచ్చేసి. ఈ డాగ పోలా వచ్చేసి మనకి డాగ్కే పింగళాకి ఉన్నప్పుడు వేసుకోవాలండి, లేదా పింగళాకి డాగ్కి ఉన్నప్పుడు వేసుకోవాలా. పింగళాకి డాగ్కి కోడికి వేసుకుంటే కనుక మంచి విజయం సాధించవచ్చండి. ఇది డాగ పింగళ ఎలా ఉంటుందంటే, మనకి డాగ పోల ఎరుపు రంగు మీద తెల్లని మచ్చలు వేసుకొని ఉంటుందండి. ఎరుపు రంగు మీద తెల్లని మచ్చలు వేసుకొని ఉంటుందండి, అక్కడక్కడ నలుపు కూడా ఉంటుంది అనమాట. కానీ ముందుగా చూసుకోవాల్సింది ఎరుపు రంగు కాబట్టి మనం డాగలో ఎరుపు రంగు చూసుకుంటాం అనమాట. తర్వాత పింగళా రంగు ఉంటుంది, తర్వాత కోడి రంగు ఉంటుంది కాబట్టి తెలుపు ఉంటుంది కాబట్టి అది మనం డాగకి పింగళాకి కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది సాధించవచ్చండి. ఇక తర్వాత వచ్చేసి రసంగి అండి, రసంగి డాగ లేదా రసంగి అంటారండి. ఇది మనకు డాగ వంతులో వేసుకోవాలండి. కొంతమంది దీన్ని పింగళా వంతులో కూడా వేస్తారు, ఎందుకంటే రసంగి ఒక్కొక్కసారి మల్టీ కలర్ కూడా అవుతుందండి. కానీ మ్యాక్సిమం మనమైతే రసంగిని కూడా డాగ వంతులోనే చూస్తాం అనమాట. ఎందుకంటే రసంగి అనేది ఎరుపు రంగు ఉంటుంది కాబట్టి డాగ చూసుకుంటాం అనమాట. ఇక తర్వాత డాగ్ అండి. డాగ్ వచ్చేసి దాంట్లో ఎటువంటి రంగు కలవలేదండి, ఎటువంటి రంగు కలవలేదు కాబట్టి దాన్ని మనం డాగగానే చూస్తాం అన్నమాట. డాగకి కొంచెం నలుపుగా ఉంది కాబట్టి నలుపు మించిన డాగ్ కాబట్టి మనం కాకి చూపులో కూడా కాకి డాగ చూపులో కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మ్యాక్సిమం దీంట్లో ఎటువంటి కోడి చూపు నలుపు లేదు కాబట్టి డాగ కిందనే పరిగణిస్తారు కాబట్టి దీన్ని డాగ్ కింద లెక్కేసుకుంటాం అనమాట. ఎటువంటి రంగు మిక్స్ అవ్వలేదు, తెలుపు లేదండి ఎక్కడ, నలుపు లేదండి ఎక్కడ, అందువల్ల అది డాగ్ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి పచ్చకాకి డాగ్ అండి. పచ్చకాకి డాగ మీకు కళ్ళు కానీ ముక్కు కానీ కాళ్ళు కానీ నల్లగా ఉంటాయండి పచ్చకాకి. పైగా నడుము మీద చూసారా, నడుము మీద పసిమి ఉందండి. మీకు నడుము మీద పసిమి ఎక్కువగా ఉంది కాబట్టి ఇది పచ్చకాకి డాగ్ అంటారనమాట. పసిమి ఉన్నా సరే ఎరుపు రంగు కాబట్టి దాన్ని మనం డాగ్ కిందే పరిగణిస్తాం అనమాట. దీన్ని కాకి డాగకే ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి, లేదా డాగ్కి కాకి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇక తర్వాత వచ్చేసి కోడి మైల అండి, కోడి మైల డాగ. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి 3 రంగులు ఉన్నాయి, కోడి చూపు ఉంది, మైలా చూపు ఉందండి, అంటే పింగళా చూపు అండి, డాగ చూపు ఉందండి. మనం కోడికి డాగ్కి పింగళాకి ఉన్నప్పుడు వేసుకోవాలండి దీన్ని. డాగ్కి పింగళాకి కోడికి ఈ 3 రంగులు ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది కోడి చూపున్న డాగ మైల, కోడి చూపున్న డాగ మైల అండి ఇది.
ఇక నెక్స్ట్ వచ్చేసి కోడి చూపండి. తెలుపు ఉన్న ఏదైనా సరే కోడి చూపుకి వస్తుందండి. తెలుపు కలిసి ఉన్న కోడి ఏదైనా సరే కంపల్సరిగా మనం కోడి చూపు కింద చూసుకోవాలి. సపోజు కాకి ఉందనుకోండి, నల్లగా ఉంటుందండి. తోకలో కానీ, మెడలో కానీ, లేదా రెక్కలో కానీ, లేదా ఈక పైకి లేపితే ఈక లోపల కానీ తెలుపు ఉంటే కనుక అది కంపల్సరిగా కోడి చూపుకి అనేది వస్తుందండి. కంపల్సరిగా కోడి చూపుకే వస్తుంది. అది నెమలైనా సరే, డాగ్ అయినా, కాకైనా, కోడైనా ఏదైనా సరే మనకి తెలుపు అనేది ఉందంటే దాంట్లో కోడి చూపు వస్తుందండి. ఏదైనా రంగులో ఒక రంగు తెలుపు రంగు మిక్స్ అయితే కనుక అది కంపల్సరిగా కోడి చూపుగానే వస్తుందండి. మనం మొదటగా చూసేది కోడి కాకి చూద్దామండి. ఫస్ట్ కోడి కాకి కనపడుతుంది చూసారండి, అది పూర్తిగా కాకి తోకలో తెలుపు ఉంది, మెడ మీద తెలుపు ఉందండి. ఈక లోపల ఎత్తితే ఈక లోపల కూడా తెలుపు ఉంటుందండి. దీన్ని మనం కోడి కాకి కింద చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి రెండోది వచ్చేసి కోడి నెమలండి. కోడి నెమలు చూడండి, రెండోది కోడి నెమలే. ఈ కోడి నెమలకి మొత్తం నెమలే, కానీ రెక్కలో తెలుపు ఉంది. తెలుపు ఉండడం వల్ల అది కోడి నెమల అయిందండి. దీన్ని మనం కోడికి నెమలకు ఉన్నప్పుడు చూసుకోవాలండి. కోడికి నెమలకి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి కోడి డాగ అండి. డాగకే కోడి చూపు ఉంది చూసారండి, రెక్కలో తోకలో మీకు తెలుపు ఉంది. అలా తెలుపు ఉండడం వల్ల ఏమైందంటే కోడి డాగ అయిందనమాట. ఉట్టి డాగ అయితే కాదు, ఇది కోడి డాగ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలంటే కోడికి డాగకి ఉన్నప్పుడు చూసుకోవాలన్నమాట. ఇక తర్వాత వచ్చేసి కోడి డాగ అండి. నెక్స్ట్ కూడా మనకి దాంట్లో కూడా కోడి డాగకే కోడి కాకి డాగ అది అయ్యొచ్చు, లేదా కోడి డాగ అవ్వచ్చు. కోడి కాకి డాగ అంటాం మనం దీన్ని. కోడి కాకి డాగకి మీకు రెక్కలో తెలుపు ఉందో చూసారా, అది కోడి చూపు అనమాట. ఆ తెలుపు ఉంటే కోడి చూపు అంటే కోడి కాకి డాగ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోడి నెమలి. మీరు చూడండి, నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి కోడి నెమలి అనమాట. నెమలే కోడి కాకి నెమలకి, ఇప్పుడు ఇది కోడి కాకి నెమలి అనమాట. దీనికి తోకలో తెలుపు ఉంది. అలా తెలుపు ఉండడం వల్ల ఏమైందంటే అది కోడి చూపుకి వస్తుంది అనమాట. అలా కోడి చూపుకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కోడి కాకి నెమల అయిపోతుంది అనమాట. మనం దీన్ని ఏ వంతులో వేసుకోవాలంటే కోడికి నెమలకి కాకి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. కోడికి కాకి నెమలకు ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రంగు చూసుకునే విధానం అంటే ఇదనమాట. అంటే ఏ కోడిలోనైనా సరే తెలుపు రంగు మిక్స్ అయి ఉంటే కనుక అది కోడి చూపుకి వస్తుంది అనమాట. తెలుపు రంగు ఉంది కోడిలో అంటే అది కోడికి కూడా వస్తుంది, కోడికి కూడా చూసుకోవాలన్నమాట. ఇక తర్వాత కోడి పింగళ అండి. నెక్స్ట్ వచ్చేసి కోడి పింగళ ఉంది చూసారండి, అది కోడి చూపు ఎక్కువగా ఉంది, పింగళ చూపు ఎక్కువగా ఉందన్నమాట. అంటే తెలుపు ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం కోడిగా చూసుకుంటున్నాం. తర్వాత అది పింగళ కూడా వస్తుందన్నమాట. అంటే కోడి కాకి పింగళాకు వస్తుంది అన్నమాట. కాకి చూపు ఉంది, డాగ చూపు ఉంది, పింగళా చూపు కూడా ఉంది కాబట్టి ఇది కోడిని చూసుకొని దాని మీద ఏ రంగు ఉంటే ఆ రంగుని మనం ఎంచుకుంటాం అనమాట. కోడి ఎరుపు రంగు ఉందనుకోండి కోడి డాగ అవుతుంది అనమాట. నలుపు రంగు ఉందనుకోండి కోడి కాకి అవుతుంది అనమాట. లేదా నెమల రంగు ఉందనుకోండి కోడి నెమలి అవుతుంది అనమాట. అలా మనం తెలుపు రంగులో ఏ రంగాన్ని మిక్స్ అయి ఉంటే కనుక ఆ రంగుని ఎంచుకుంటాం రెండో రంగు కింద. కోడి చూపు చూసుకోవడం ఎలాగనమాట అండి. మనకి ఏ రంగులో అయినా సరే కోడి చూపు కలిసింది అంటే కనుక అది కోడికి వస్తుంది, అంటే తెలుపు కలిసింది అంటే అది కోడికి వస్తుందని అర్థం అండి. ఇక కాకి రంగుల్ని ఎలా చూసుకోవాలి, కాకి రంగుల్ని ఏ వంతుల్లో వేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు శుద్ధ కాకి అండి. శుద్ధ కాకి ఫస్ట్ ఫోటో చూడండి, శుద్ధ కాకి అండి. ఆ కాకి ఏ రంగు మిక్స్ అయ్యలేదండి, ఏ రంగు మిక్స్ అయ్యలేదు, నలుపు రంగులో మాత్రమే ఉంది కాబట్టి అది శుద్ధ కాకి అండి. దాన్ని కాకి టైమింగ్లో మాత్రమే వేసుకోవాలండి. శుద్ధ కాకి అనమాట. తెలుపు లేదు, ఎరుపు లేదు, ఎటువంటి రంగు దాంట్లో మిక్స్ అయ్యలేదండి. కాళ్ళు కూడా తెల్లగానే ఉన్నాయి, మీకు కన్ను కూడా తెల్లగానే ఉంటుంది అనమాట. మీకు ఇది కంపల్సరిగా శుద్ధ కాకి టైంలో మాత్రమే వేసుకోవాలన్నమాట అండి. పూర్తిగా నలుపు రంగులో ఉన్న కాకి అండి, కటిక కాకి లేదా శుద్ధ కాకి అంటారండి. ఇక రెండవ ఇమేజ్ వచ్చేసి కాకి అండి. అది కూడా మీకు నెమల చూపు లైట్గా ఉందన్నమాట. అది నెమల చూపు కొంచెం ఉంది కాబట్టి అది ఆ కాకి కూడా మనం కాకి అని పిలుస్తాం దాన్ని. తర్వాత ఫస్ట్ రంగు కాకి ఎంచుకున్న తర్వాత రంగు నెమలైనా ఎంచుకోవచ్చు అండి, లేదా
దాన్ని కూడా కటిక కాకి రంగులో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉంది కాబట్టి మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదండి. ఇంకా తర్వాత వచ్చేసి కాకి నెమలి. కాకి నెమలండి, ఇది కూడా కాకి వస్తుందండి. నెమల చూపు కొంచెం ఉంది కాబట్టి మిగిలిందంతా కాకి కాబట్టి కాకి చూపుకి వస్తుంది అనమాట. ఇది కూడా కాకే కాబట్టి దీన్ని కూడా కాకి నెమల టైంలో వేసుకోవాలన్నమాట. ముందు కాకి చూసుకోవాలా, తర్వాత నెమలను చూసుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి పచ్చకాకి డ్యాగ్ అండి. తర్వాత పచ్చకాకి డ్యాగ్ ఉంది చూసారండి, ఇది ఫస్ట్ కాకి చూపులో చూసుకోవాలండి, తర్వాత డ్యాగ చూపులో చూసుకోవాలండి. ఫస్ట్ కాకి చూపులో చూసుకోవాలా, తర్వాత డ్యాగ చూపులో కాకి వంతున్నప్పుడు డ్యాగ్ వంతున్నప్పుడు వేసుకోవాలన్నమాట అండి. ఇది తర్వాత వచ్చేసి కోడి కాకి నెమలండి. చూసారా, కోడి కాకి నెమలు అనమాట. నలుపు ఎక్కువగా ఉంది, నలుపు మించిన నెమలు అనమాట. అంటే నలుపు ఎక్కువగా ఉన్న నెమలి కాకి నెమలు అనమాట. లైట్గా తోకలో తెలుపు ఉందండి. దీనికి తెలుపు ఉండడం వల్ల ఏమైందంటే అది కోడి కాకి నెమలు అయిపోయిందనమాట. కోడి కాకి నెమలు అయిందనమాట. ఇది ఏ వంతులు వేసుకోవాలంటే కాకి నెమలకి కోడికి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కాకి చూసుకోవాలండి, తర్వాత నెమలు చూసుకోవాలండి, తర్వాత కోడి చూసుకోవాలండి. అంటే కోడికి నెమలకి కాకి నెమలకి కోడికి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. కోడి కాకి నెమలు అనమాట. ఇది మనం పిలవడం అయితే కోడి కాకి నెమలు అని పిలుస్తాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కోడి కాకి డ్యాగ్ అండి. లాస్ట్ ఇమేజ్ చూడండి, కోడి కాకి డ్యాగ్ అండి. ఇది మొదటి రంగు వచ్చేసి మనం కాకిగా చూసుకుంటామండి. తర్వాత వీపు మీద మెడ మీద ఎరుపు ఉంది కాబట్టి మనం దీన్ని డ్యాగ్గా పరిగణిస్తాం అనమాట. తర్వాత తోకలో తెలుపు ఉంది కాబట్టి దీన్ని కోడి కింద కూడా చూస్తాం అనమాట. ముందుగా కాకి చూస్తాం, తర్వాత డ్యాగ చూస్తాం, తర్వాత తోకలో తెలుపు ఉంది కాబట్టి కోడికి కూడా చూస్తాం అనమాట. కాకి డ్యాగ కోడి అనమాట. ఇది కాకి డ్యాగ్కి కోడికి వంతున్నప్పుడు వేసుకోవాలండి. కాకి డ్యాగ్కి కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది వస్తుంది అనమాట అండి. ఇవన్నీ కాకి రంగులండి. ఇవన్నీ కాకి రంగుల కింద చూస్తాం అనమాట. ఏ రంగు అయినా సరే నలుపు గనక దానిలో గనక మిక్స్ అయి ఉంటే దాన్ని మనం, లేదా నలుపు రంగులో ఉంటే ఏ కోడైనా కాకి చూపుగా ముందుగా చూసుకోవాలండి కాకి వంతున్నప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి నెమలండి. నెమల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ చూడండి, కాకి నెమలండి. కాకి నెమలే, అది కాకి చూపు ఎక్కువగా ఉంది. కాకి చూపు ఎక్కువగా ఉంది కాబట్టి నెమలకి కాకి నెమలు అవుతుందన్నమాట. మనం దీన్ని నెమలకి కాకి వంతున్నప్పుడు వేసుకోవాలండి. నెమలకి కాకి వంతున్నప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే నెమలి అనేది మనకు ప్రధానమైన రంగు. ఇప్పుడు మనకి ప్రధానమైన రంగు ఏంటంటే మనం నెమల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనకిది నెమలకి కాకి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. కాకి నెమలండి ఇది. ఇక దానికి తోకలో తెలుపు కూడా కొంచెం ఉంది కాబట్టి దాన్ని మనం కోడి చూపు కూడా చూసుకోవచ్చు అనమాట. నెమలకి కాకి కోడికి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. మీకు నెమలకైనా ఏ కోడికైనా సరే తెలుపు తగిలితే అది కోడి చూపుకు కూడా వస్తుంది అనమాట కంపల్సరిగా. అందుకనే మనం ఇందుట్లో 3 రంగులు ఎంచుకోవచ్చు అనమాట. మొదటగా కాకిని ఎంచుకోవచ్చు, తర్వాత మొదటగా నెమలిని ఎంచుకోవచ్చు, తర్వాత కాకిని ఎంచుకోవచ్చు అండి, తర్వాత కోడిని ఎంచుకోవచ్చు అండి. అంటే మనం ఈ కోడిని నెమలకి కాకి కోడికి ఉన్నప్పుడు ఆ వంతుల్లో వేసుకోవాలన్నమాట. మొదటగా మనం నెమల వంతు చూసుకోవాలా, రెండవది కాకి వంతు చూసుకోవాలా, మూడవది కోడి వంతు చూసుకోవాలి. అంటే ఇందులో 3 రంగులు ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి పర్లా నెమలండి. ఈ పర్లా నెమలకి ఎలా ఉంటుందంటే పైన మీకు వీపు మీద నెమల చూపు, నెమల రంగు, మళ్ళీ బోర మీద కూడా నెమలి రంగు మీకు ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు మీకు అది పర్లా అవుతుందన్నమాట. పర్లా నెమలు అవుతుంది. బోర మీద కూడా మీకు తెలుపు రంగు ఉంటుంది, అంటే నెమల రంగు ఉంటుందన్నమాట. ఆ నెమల రంగు ఉంటే కనుక అది పర్లా నెమలు అవుతుందన్నమాట. మీకు ఇది పూర్తిగా నెమల వంతులోనే వేసుకోవాలన్నమాట. పర్లా నెమలని మీరు నెమల వంతులోనే వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి నెమల పింగళ అండి. నెమల పింగళ. ఈ నెమల పింగళాన్ని మీరు
నెమలికి పింగళాకి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. నెమలికి పింగళాకి మాత్రమే ఉన్నప్పుడు వేసుకోవాలి, లేదా పింగళాకి నెమలికి ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలన్నమాట. దీన్ని నెమలి పింగళ అంటారనమాట. తర్వాత వచ్చేసి కోడి కాకి నెమలండి. మీకు కోడి కాకి నెమల్ని ఎలా చూస్తారు అంటే, మీరు వీపు మీద చూడండి, మొత్తం నెమల చూపు ఉందన్నమాట. నెమల చూపు ఉంది, తర్వాత కాకి చూపు ఎక్కువగా ఉందన్నమాట. దీన్ని కోడి కాకి నెమల కింద చూస్తారనమాట. అలా ఎంచుకోవాలన్నమాట. తోకలో తెలుపు ఉందన్నమాట. తోకలో తెలుపు ఉంది కాబట్టి కోడి చూపు కూడా వస్తుందన్నమాట. దీంట్లో 3 రంగులు ఉన్నాయి. నెమలు ఉంది, కాకి ఉంది, కోడి ఉందన్నమాట. దీంట్లో 3 రంగులు ఉన్నాయన్నమాట. ఈ 3 రంగుల్ని ఏ టైంలో ఉందో చూసి ఆ టైంలో మనం దీన్ని వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నట్టుగైతే మంచి విజయాలని సాధించవచ్చు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఎర్ర నెమలండి. మీరు చూడండి, నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఎర్ర నెమలి. ఈ ఎర్ర నెమలి నెమల చూపు ఉంది, ఎరుపు ఉంది, డాగ చూపు ఉంది. తర్వాత వచ్చేసి నలుపు కూడా ఉందన్నమాట. నలుపు కూడా ఉంది కాబట్టి తోకలో నలుపు లాస్ట్లో చూసుకోవాలన్నమాట. ముందుగా చూసుకోవాల్సింది అది నెమల చూపు ఉంది కాబట్టి దాన్ని ముందుగా నెమలగా చూసుకొని, తర్వాత ఆ ఎరుపు రంగు కూడా కలిసి ఉంది కాబట్టి దాన్ని మనం డాగ చూపు కూడా చూసుకోవాలన్నమాట. అంటే డాగ చూపు అంటే ఎరుపు కాబట్టి ఎర్ర నెమలి అని పిలుస్తున్నాం అనమాట. దీంట్లో 2 రంగులు ఉన్నాయన్నమాట. ముందుగా నెమల రంగు చూసుకోవాలా, తర్వాత ఎరుపు రంగు చూసుకోవాలన్నమాట. దీన్ని ఎర్ర నెమలి కింద మనం పరిగణిస్తాం అనమాట. ఎర్ర నెమలి కింద చూస్తాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కాకిడాక పర్లా అండి. మీ కాకిడాక పర్లా వచ్చేసి మీకు కాకి నెమలకి డాక్కి ఉన్నప్పుడు వేసుకోవాలండి. ముందుగా చూసుకోవాల్సింది నెమలండి. నెమలు చూసుకోవాలి, ఫస్ట్ నెమల వంతు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కాకి వంతు చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి డాగ వంతు చూసుకోవాలండి. నెమల వంతు చూసుకోవాలా, కాకి వంతు చూసుకోవాలా, డాగ వంతు చూసుకోవాలండి. తోకలో కానీ తెలుపు ఉంటే కనుక దానికి మనం కోడి చూపు కూడా చూసుకోవాలన్నమాట. ప్రధానంగా దీంట్లో 3 రంగులు ఉన్నాయన్నమాట. ఈ కోడిలో కాకిడాక పర్లలో 3 రంగులు ఉన్నాయన్నమాట. 3 రంగులు ఏంటంటే నెమలు ఉంది, కాకి ఉంది, డాగ్ ఉంది. 3 రంగులు ఉన్నాయి. ఇది కాకిడాక పర్లా అంటారనమాట. ఇవి నెమలకి సంబంధించిన రంగులు అనమాట. నెమలి అనగానే మనకి వీపు మీద నెమలి రంగు, నెమలి పింఛం వలె మనకి ఛాయ్ ఉంటుందన్నమాట. వీటిని నెమల కింద మనం పింగళాల గురించి చూద్దామండి. పింగళాలని ఎలా చూసుకోవాలి? పింగళ అనగానండి ముందుగా చూసుకోవాల్సింది మచ్చలుగా ఉన్న కోళ్ళండి. ముందుగా మనం చూసుకోవాల్సింది ఏవైతే మచ్చలుగా ఉంటాయో, 4-5 రంగులు కలిసి ఉంటాయో అది పింగళా కింద వస్తుందండి. 4-5 రంగులు కలిసి ఉన్న కోడి పింగళా కింద వస్తుందన్నమాట. లేదా మచ్చల కింద ఉన్న కోళ్ళు పింగళా కింద వస్తుంది. లేదా బోర మీద మచ్చలు ఉంటాయండి. బోర మీద మచ్చలుగా ఉంటాయి, అది కూడా పింగళాకు వస్తుందన్నమాట. మీకు కెక్కిరాయలన్నీ కూడా పింగళాకు వస్తాయన్నమాట. ఇప్పుడు పింగళా చూపు ఎంచుకోవడం ఎలాగనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు నల్లబొట్ల సేతువ ఉంది, ఫస్ట్ ఇమేజ్ అండి. నల్లబొట్ల సేతువ నలుపు తెలుపు మిక్సింగ్లో ఉందండి. ఇది తెలుపు మీద నల్లని మచ్చలు ఉంది కాబట్టి ఇది నల్లబొట్ల సేతువ అవుతుందండి. ఇది నల్లబొట్ల సేతువ మచ్చలుగా ఉంది కాబట్టి ఇది పింగళాకు వస్తుందండి. కాకి పింగళాకు వస్తుందన్నమాట. మనం దీన్ని ఏ వంతులో వేసుకోవచ్చు అంటే మనకి మొదటగా చూసుకోవాల్సింది పింగళా వంతు అండి. తర్వాత చూసుకోవాల్సింది కాకి వంతు అండి. తర్వాత చూసుకోవాల్సింది కోడి వంతు అండి. ఎందుకంటే తెలుపు కూడా ఉంది కాబట్టి మనం దీన్ని కోడికి కూడా చూస్తాం అనమాట. తెలుపు కూడా ఉంది కాబట్టి మనం దీన్ని కోడికి కూడా చూస్తాం అనమాట. దీన్ని పింగళా వంతులో వేసుకోవాలండి. పింగళా వంతు చూసుకోవాలి. దీన్ని వేసుకునేటప్పుడు కాకి వంతు చూసుకోవాలా, కోడి వంతు చూసుకోవాలండి. లేదా పింగళా వంతులో వేసుకోవచ్చు, కాకి వంతులో కూడా వేసుకోవచ్చు అండి. కాకి పింగళా వంతులో కూడా వేసుకోవచ్చు. దీన్ని 3 రంగుల కింద మనం చూస్తున్నాం అనమాట. దీంట్లో ప్రధానంగా 3 రంగులు ఉన్నాయన్నమాట. మనం ఈ 3 రంగులు కలిసి ఉన్నాయి కాబట్టి పింగళాకు చూసుకోవచ్చు, పింగళాకు చూసుకోవాలి, కాకికి చూసుకోవాలి, కోడికి చూసుకోవాలండి.
తర్వాత వచ్చేసి డాగపోలా అండి. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి డాగపోలా ఉంది చూడండి. ఈ డాగపోలాని మనం ముందుగా పింగళాకు చూసుకోవాలండి. పింగళా తర్వాత ఉన్న రంగు డాగ్ అండి. ఎరుపు ఉంది కాబట్టి మనం డాగ పింగళ అంటున్నాం అనమాట. ముందుది నల్లబొట్ల సేతువ అని నలుపు ఉంది కాబట్టి మనం నల్లబొట్ల సేతువ లేదా నల్ల పింగళ అంటున్నాం అండి. తర్వాత వచ్చేసి డాగ పోలా కాబట్టి మనం ఎరుపు రంగు ఉంది కాబట్టి డాగ పింగళ అంటామండి. మనం దీంట్లో కూడా 3 రంగులు చూసుకోవచ్చండి. మనం పింగళా చూసుకోవచ్చండి, డాగ చూసుకోవచ్చండి, ఎందుకంటే ఎరుపు ఉంది కాబట్టి డాగ చూసుకోవచ్చండి, తెలుపు ఉంది కాబట్టి కోడి కూడా చూసుకోవచ్చండి. మనం దీంట్లో 3 రంగులు చూసుకోవచ్చు. పింగళాకి, డాగ్కి, కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం సాధించవచ్చండి. ఇక తర్వాత వచ్చేసి కాకిపోలా అండి. మీరు నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కాకిపోలా అనమాట. కోడి చూపు ఎక్కువగా ఉంది కాబట్టి మనం కోడి చూపు ఎక్కువగా చూసుకునే అవకాశం ఉంటుందండి దీంట్లో. ఇక దీంట్లో వచ్చేసి మనకి ముందు పింగళా చూసుకోవాలండి. నలుపు ఉంది కాబట్టి నల్ల పింగళ. మనం ఫస్ట్ పింగళా జాము చూసుకోవాలి కాబట్టి తర్వాత నలుపు ఉంది కాబట్టి నలుపు చూసుకోవాలి, తర్వాత తెలుపు ఉంది కాబట్టి కోడి చూపు కూడా చూసుకోవాలన్నమాట. దీంట్లో కూడా 3 రంగులు ఉన్నాయన్నమాట. దీన్ని మనం పింగళాకి, కాకి, కోడికి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి కెక్కెర అండి. కెక్కెరని మనం ఇది ఎర్ర కెక్కెర అండి. ఇది ఎర్ర కెక్కెర కాబట్టి మనం దీన్ని పింగళా వంతులో చూసుకోవాలని తర్వాత డాగ వంతులో చూసుకోవాలండి, తర్వాత కోడి వంతులో చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా పింగళాకే వస్తుంది అనమాట కెక్కెర అండి. తర్వాత బూడిద మైల అండి. బూడిద మైలాకి ఎరుపు రంగు ఉందండి, బూడిద రంగు ఉందండి. మనం బూడిద రంగు ఉన్న ప్రతిదాన్ని కూడా కంపల్సరిగా పింగళా చూపులోనే చూసుకోవాలండి. ఇక వీపు మీద ఎరుపు కూడా ఉంది కాబట్టి మనం దీన్ని డాగ పింగళ అని పిలవచ్చు, లేదా డాగ మైల అని పిలవచ్చు అనమాట. దీన్ని పింగళాకి, డాగ్కి ఉన్నప్పుడు వేసుకోవాలండి. పింగళా వంతు, డాగ వంతు ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది సాధించవచ్చండి. తర్వాత కెక్కెర అండి. కోడి కెక్కెర లేదా ఎర్ర కెక్కెర అనొచ్చండి దీన్ని. దీంట్లో కూడా ముందు పింగళా చూసుకోవాలండి. మచ్చలుగా ఉంది కాబట్టి దీన్ని పింగళా కింద చూసుకొని తర్వాత ఎరుపు రంగు తర్వాత ఉంది కాబట్టి దాన్ని మనం ఎరుపు రంగు డాగ్ కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత తోకలో తెలుపు కూడా ఉంది కాబట్టి దాన్ని మనం కోడికి కూడా చూసుకోవాలి. దీంట్లో 3 రంగులు కలిసి ఉన్నాయన్నమాట. దీన్ని మనం పింగళాకి, డాగ్కి, కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది సాధించవచ్చండి. దీంట్లో 3 రంగులు ఉన్నాయన్నమాట. ఇక తర్వాత వచ్చేసి మనం కొంగలాగా తెల్లగా ఉన్నదాన్ని కూడా మనం ఉన్న సేతువాన్ని కూడా మనం పింగళా కింద చూస్తాం అనమాట. తెల్లగా కొంగలాగా ఎటువంటి మచ్చ, నలుపు మచ్చ కానీ, ఎరుపు మచ్చ కానీ, లేదా వీపు మీద ఎరుపు కానీ, బంగారపు ఛాయ కానీ లేని సేతువాలను కూడా మనం కొంగలాగా ఉన్న సేతువాలను కూడా మనం పింగళాలాగే చూస్తాం అన్నమాట. పింగళా కిందే చూస్తాం అన్నమాట. సేతువాలు కూడా పింగళా కిందే వస్తుంది అన్నమాట. దీన్ని పింగళా వంతులో మాత్రమే వేసుకోవాలండి. తర్వాత తెలుపు కూడా ఉంది కాబట్టి దీన్ని మనం పింగళాకి, కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది సాధించవచ్చండి. పింగళాకి, కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే మంచి విజయం అనేది సాధించవచ్చండి. ఇంకా తర్వాత వచ్చేసి నెమల పింగళా అండి. నెమలి చూపుగా ఉండి మచ్చలుగా ఉంది కాబట్టి దాన్ని నెమల పింగళ అంటున్నామండి మనం. దాంట్లో 2 రంగులు ఉన్నాయన్నమాట. నెమల రంగు ఉంది, పింగళా రంగు ఉంది కాబట్టి దాన్ని మనం నెమల పింగళ అంటున్నామండి. పింగళాకి ఉన్నప్పుడు, నెమలికి ఉన్నప్పుడు వేసుకోవాలండి. దీన్ని మనం పింగళా వంతు ఉన్నప్పుడు, నెమల వంతు ఉన్నప్పుడు వేసుకుంటే కనుక మంచి విజయం అనేది సాధించవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అబ్రాసులు అండి. ఈ అబ్రాసుల్ని ఎలా చూడాలి అనేదంటే అబ్రాసులకి డిఫరెంట్ రంగులు ఉంటాయండి. అవి అబ్రాసులు ఎప్పుడు కూడా డిఫరెంట్, చూడటానికి కొత్త రంగులాగా కనిపిస్తాయి అన్నమాట అబ్రాసులు ఎప్పుడు కూడా. వీటిలో కొన్నిటిని నెమల చూపులు వేసుకుంటారండి, కొన్నిటిని పింగళా చూపులు వేసుకుంటారండి, కొన్నిటిని డాగ చూపులు వేసుకుంటారండి. కానీ ప్రధానంగా ఫస్ట్ రంగు వచ్చేసి పింగళా అండి. ఫస్ట్ అబ్రాసు అనగానే చూసుకోవాల్సింది ఫస్ట్ రంగు పింగళా అండి.
అబ్బరాసు అనగానే ఫస్ట్ రంగు చూసుకోవాల్సింది పింగళ మాత్రమే. మనం ఫస్ట్ ఫోటో చూద్దామండి. ఫస్ట్ ఫోటో చూసినప్పుడు మనకు అది అబ్బరాసు బంగారపు ఛాయ్ ఉందండి. బంగారపు ఛాయ్ ఉంది. మీకు మెడ మీద చుక్కలు చుక్కలుగా ఉన్నాయన్నమాట. దాన్ని గౌడుపేక అని కూడా అంటారు. ఆ చుక్కలు చుక్కలుగా ఉంది కాబట్టి దాన్ని మనం పింగళ కింద పరిగణిస్తాం అనమాట. ఆ బంగారపు ఛాయ పిచ్చుక రంగు, పిచ్చుక ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందండి అది. అందువల్ల దాన్ని మనం అబ్బరాసు అంటున్నాం అనమాట. ఈ అబ్బరాసు రంగులు చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మామూలు కోళ్ళతో పోల్చుకుంటే అబ్బరాసులు డిఫరెంట్గా ఉంటాయి. ఈ అబ్బరాసుల్ని మనం ముందుగా పింగళా వంతులో మాత్రమే చూసుకోవాలండి. ముందుగా పింగళా వంతులో మాత్రమే చూసుకోవాలి. మనకి ఫస్ట్ ఉన్న అబ్బరాసు బంగారపు ఛాయ్ ఉంది. తర్వాత నెమలకు కూడా వేసుకోవచ్చండి. కొన్ని అబ్బరాసుల్ని నెమల చూపుల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. పింగళాకి నెమలకి ఉన్నప్పుడు అబ్బరాసులు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అది నెమల చూపు ఉంటే. కొన్ని ఎరుపు రంగులో అబ్బరాసులు ఉంటాయన్నమాట. వాటిని అంటే మీకు వాటిని ఏం చేయాలంటే పింగళాకి డాగ్కి ఉన్నప్పుడు వేసుకుంటే మీకు మంచి విజయం అనేది సాధిస్తామన్నమాట. తర్వాత లాస్ట్ ఫోటో చూడండి, మీకు మచ్చలు మచ్చలుగా ఉంది. బూడిద రంగు నలుపు రంగు మిక్స్ అయి ఉందన్నమాట. కాబట్టి దాన్ని మనం పింగళాకి కాకి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. పింగళాకి కాకి ఉన్నప్పుడు వేసుకుంటే కనుక మంచి విజయం అనేది సాధించవచ్చండి. తర్వాత పాలబ్రాసు, మీకు పాలబ్రాసులు ఉంటాయి. అబ్రాసులు పాలబ్రాసులు ఉంటాయండి. నెమల అబ్రాసులు ఉన్నాయండి. పిచ్చుకోవన్నీ అబ్రాసు అండి. పిచ్చుకోవన్నీ అబ్రాసు మీకు రెండో ఫోటో చూడండి. అది పిచ్చుక ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుందండి. అది గోధుమ రంగు అబ్రాసులు. వీటన్నిటిని ముందుగా మనం చూసుకోవాల్సింది పింగళ అండి. ఆ అబ్రాసులకి ఎరుపు రంగు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎర్ర అబ్రాసు మనం పింగళాకి డాక్కే చూసుకొని వేసుకోవాలండి. లేదా నెమల చూపు ఎక్కువగా ఉందనుకోండి అబ్రాస్కి పింగళాకి నెమలకి ఉన్నప్పుడు వేసుకోవాలండి. లేదా అబ్రాస్కి నలుపు ఎక్కువగా ఉందనుకోండి, అబ్రాసులు నలుపు మించిన అబ్రాసులు నలుపు ఎక్కువగా ఉన్న అబ్రాసులు అయితే మనం పింగళాకి కాకి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. లేదా మనకి తెలుపు కూడా ఎక్కువగా ఉన్న అబ్రాస్ అనుకోండి, మనం దాన్ని పింగళాకి కోడికి ఉన్నప్పుడు వేసుకుంటే కనుక మంచి విజయం సాధించుకోవచ్చు అండి. అబ్రాసులు ఏవైనా సరే ముందుగా చూసుకోవాల్సింది పింగళాకి, ఎందుకంటే అది డిఫరెంట్ కలర్ కాబట్టి మనం పింగళాకి చూసుకోవాలన్నమాట. పింగళాకి చూసుకొని తర్వాత మాత్రమే దాంట్లో ఏ రంగు ఎక్కువగా ఉందో చూసుకొని ఆ రంగుకు చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలి అబ్రాసుల్ని. ఇక తర్వాత కలర్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీ కోడి రంగు తెలుసుకోవడమే కాదండి, మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకుంటేనే మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. కంపల్సరిగా మన ఎదుటి కోడి రంగు ఎలా ఉంది, ఎన్ని రంగులు ఉన్నాయి, ఒక రంగు ఉందా, 2 రంగులు ఉన్నాయి, 3 రంగులు ఉన్నాయని చూసుకోవాలండి. కంపల్సరీగా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ముందుగా మనం ఒక కోడిని చూసామంటే దాంట్లో ఎన్ని రంగులు ఉన్నాయి అనేది ముందుగా అబ్జర్వ్ చేయాలండి. కరెక్ట్గా కోడి ఉంది, అందులో 3 రంగులు ఉన్నాయి, కోడి ఉంది, కాకి ఉంది, డాగ్ ఉంది. కోడి ఉంది, కాకి ఉంది, డాగ్ ఉంది కాబట్టి దీన్ని మనం కోడి కాకి డాగ్ కింద మనం చూసుకోవాలన్నమాట. అలా రంగు మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా మన కోడిలో ఎన్ని రంగులు ఉన్నాయని తెలుసుకోగలిగితే కనుక మనం దాన్ని రంగు డిసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందు చూసుకోవాల్సింది కోడిలో ఎన్ని రంగులు ఉన్నాయని చూసుకుంటే కనుక చాలా ఈజీగా కలర్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే నేను ప్రతిసారి చెప్పేది కలర్ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం అనేది నేను చెప్పేది అందుకనే అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కలర్ అనేది తెలుసుంటే కనుక మీరు 100% విజయం అనేది సాధించగలరండి. కలర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే 1-2 దెబ్బలు తగలకుండా ఆపుతుందండి, కంపల్సరీగా ఆపుతుందండి కలర్ అనేది. అలా ఆపినప్పుడు మన కోడి స్పీడ్ ఉంటే కనుక కంపల్సరీగా మనకి విజయం అనేది వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే కలర్ని ఎంచుకోవడం ఎలా అంటే, కాకి ఉంటే నలుపు రంగు ఉందండి, అది కాకి కింద వస్తుందండి. నలుపు రంగులో తెలుపు రంగు కలిసి ఉందనుకోండి, అది కోడి కింద వస్తుందండి. కోడికి కాకి వస్తుందన్నమాట. అంటే ప్రధానంగా మనకి రంగులు అనేది 5 రంగులు మాత్రమే ఉంటాయండి. ఆ 5 రంగులు ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనం డాగ్ అండి, కాకండి, కోడి, నెమలి, పింగళ అండి.
డాగ, కాకి, కోడి, నెమలి, పింగళ ఇవి మాత్రమే ప్రధానమైన రంగులండి. ఏ రంగునైనా సరే ఈ రంగుల కింద మనమే ఎంచుకోవాలండి కంపల్సరిగా. డాగ్ కానీ, కాకి కానీ, కోడికి కానీ, నెమలికి కానీ, పింగళాకి కానీ మాత్రమే మనం ఎంచుకోవాలి. ప్రధానంగా 5 రంగులు మాత్రమే ఉన్నాయని కుక్కుడు శాస్త్రం చెప్తుందండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.